హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివాసంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. తిరుమలలో లడ్డూ తయారీకి 2020-24 మధ్యకాలంలో టెండర్లు ఏ ప్రాతిపదికన పిలిచారు, టెండర్లో పాల్గొన్న డైరీ యాజమాన్యం, కాంట్రాక్టర్లు ఎవరు అనే కోణంలో సిబిఐ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఏ మేరకు నిబంధనలు పాటించి నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచారు, టెండర్లో పాల్గొన్న 5 సంస్థలు కాంట్రాక్టర్లతో ఎలా పరిచయాలు, ఆ తర్వాత కల్తీ నెయ్యి వచ్చిందని తెలిసినా ఎందుకు కేసు నమోదు చేయలేదు అనే కోణంలో ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ బృందం టీటీడీ మార్కెటింగ్, కొనుగోలు విభాగం, పోర్టు విభాగం నుండి సేకరించిన సమాచారంతో పాటు వైవీపీఏ చిన్నప్పన్న నుండి రాబట్టిన కీలక ఆధారాలతో 6 గంటలకు పైగా విచారణ చేశారు. కొన్ని వివరాలు సేకరించారనేది తెలిసింది. చిన్నప్పనను టీటీడీ వ్యవహారాల్లో ఎందుకు కలగజేసుకోమన్నారు, దాని వెనుక లబ్ధి ఏపాటిది అనే విచారణ చేయడంతో సుబ్బారెడ్డి సాధారణ సమాధానాలు ఇచ్చేశారనేది తెలిసింది.